తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేడు ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వడదెబ్బతో రాష్ట్రంలో 30 మంది మరణిస్తే ఒక్క ఖమ్మంలోనే 10 మంది మరణించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఎండాకాల ప్రభావంపై మా ప్రతినిధి తెలంగాణలో ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఈ రోజు కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 2 రోజుల పాటు కూడా ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు కూడా రోడ్ల మీదకి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యవసర పనులకు ఉంటే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి కనిపించట్లేదు. ఎండ వేడితో పాటు వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మన 2-3 రోజుల నుంచి కూడా చూసుకుంటే వడగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మరణించినట్టు అధికారికంగా చెప్పనప్పటికీ అన్అఫీషియల్ గా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక ఖమ్మం జిల్లాలోనే కూడా 10 మంది కూడా వడదెబ్బతోటి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి ఎండకు సంబంధించినటువంటి అంశాన్ని చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నిన్న మనం తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అటు కార్మికులు 3 షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం పూట పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయినప్పటికీ ఆ మధ్యాహ్నం షిఫ్ట్లో పనిచేసేటువంటి కార్మికులు ఎండ వేడికి అసలే బొగ్గు ఆ పైన ఇంకా ఎండవేడి వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా వేడి ప్రభావం ఉంటుంది. దీంతో కార్మికులు పనిలోకి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ బొగ్గుకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా కార్మికులకు మధ్యాహ్నం కొంత వెసులుబాటు ఇవ్వాల్సినప్పటికీ కూడా కార్మికులను బలవంతంగా పనిలోకి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికులు కూడా వడదెబ్బకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ సింగరేణి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. మనం ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. లేదంటే అంతా కూడా ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. వెండవేడి పక్కనుంచుకుంటే ఈ ఉక్కపోతతోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా కొంత ఉపాధి అవకాశాల మీద కూడా దెబ్బ కొడుతున్నట్టు తెలుస్తా ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఆటో కార్మికులంతా కూడా పనులు లేకపోవడంతో ప్రజలంతా కూడా ఎవరు రాని సందర్భంలో ఆటో కార్మికులంతా కూడా ఒకాన్నే కూర్చొని వచ్చే కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చూసుకోవచ్చు. ఇది ఒక సెంటర్లోనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఈ ఆటో కార్మికులు ఆటోలు బయటకు వచ్చినప్పటికీ కూడా కస్టమర్లు ఎవరు రాని సందర్భంలో ఖాళీగా కూర్చుంటున్నారు. కొంత ఎండల ప్రభావంతో కూడా ఉపాధి మీద కూడా వాళ్ళకు దెబ్బ కొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే తీరుగా ఉంటే మాత్రం కొంత ఆర్థికంగా కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా కూడా అటు శీతల పానీయాలు కొబ్బరి నీళ్లను ఆశ్రయించినటువంటి సందర్భాలే తప్ప ఎవరికి కూడా గిరాకీలు లేక ఉపాధి కోల్పోతున్నటువంటి నేపథ్యం ఎండాకాలంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వడగాలుల ప్రభావం మరో వారం రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి క్రమంలో ఎవరు కూడా బయటికి రాకపోవడమే మేలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరు కూడా బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని అటు వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే రానున్నది మే మాసం, అంటే ఎండలకు పెట్టింది పేరైనటువంటి మే నెల మొత్తం కూడా ఎండలకు పెట్టింది పేరు. దీంతో ఆ నెల మొత్తం ఎట్లా ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎండల ప్రభావంతో ప్రజలంతా కూడా అల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.